నంద్యాల జిల్లా బేతంచెర్ల కొత్తపల్లి గ్రామానికి చెందిన ధర్మారెడ్డి లక్ష్మీదేవి దంపతుల పూర్వపు ఆస్తి కొంతమంది వ్యక్తులు మా పొలంలోకి వచ్చి మాది అంటూ బెదిరిస్తున్నారు. మా పొలం పక్కన ఉన్న వ్యక్తులు మా పొలంలోకి వచ్చి మాకు చెందుతుంది అంటూ బెదిరిస్తున్నారని, ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఎవరు న్యాయం చేయడం లేదని, ఎంతో మందికి జిల్లా కలెక్టర్ గారు న్యాయం చేస్తున్నారని, మాకు కూడా న్యాయం చేస్తారని నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో ధర్మారెడ్డి లక్ష్మీదేవి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ మీకు న్యాయం చేస్తానని ఆర్టీఓకి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మారెడ్డి లక్ష్మీదేవులు మాట్లాడుతూ, మా పొలం పక్కన ఉన్నవారు మమ్మల్ని బెదిరించడం జరుగుతుందని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులకు గురి చేశారని, న్యాయం కోసం ఎంతమంది చుట్టూ తిరిగినా న్యాయం చేయలేదు అని ఈరోజు జిల్లా కలెక్టర్ రాజ్కుమారికి మా సమస్యను తెలపడం జరిగిందని జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారని, మేడం గారే మాకు న్యాయం చేయాలని, లేకుంటే మాకు ఆత్మహత్య శరణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాది నందికుట్ట గ్రామం. నా పేరు జి లక్ష్మీదేవి. మాది కొత్తిపల్లె మండలము. మా పొలంలో మేము మా పెద్దలు ఇచ్చిన ఆస్తిలో మేమే ఉన్నాము. 30 ఏళ్ల నుంచి మేమే సాగు చేసుకుంటుంటే మహానంది ఎంఆర్ఓ మేడం మమ్మల్ని ఇట్లా సతాయిస్తుంది. ఆమె భర్తకు మా పక్కన 1 ఎకరా ఉంది సార్. 1 ఎకరా 7 సెంట్లు ఉంటే ఇప్పుడు ఆమె మాకు ఎక్కువ వస్తుందని పెట్టి మమ్మల్ని తప్పుడు రికార్డు సృష్టించి ఆమె పదవిలో ఉండి ఆమె ఏదో చేసి మమ్మల్ని ఆఫీస్ చుట్టూ తిప్పుతుంది సార్. సతాయిస్తుంది. మా ఆయన వికలాంగుడు, ఎక్కడ తిరగలేకుండా ఆఫీస్ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారు, పిలుస్తారు విచారణ, అందరు పిలిస్తే మేము పోతాము. కనీసం మా వాదన కూడా వింటలేరు. వాళ్ళు చెప్పేదే వింటున్నారు కానీ మా వాదన వింటలేరు. మేము ఎక్కడ అర్థం కాక ఈ రోజు కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చి మా బాధ విన్నపించుకోవాలని ఈ రోజు వచ్చి ఆ మేడం మాకు న్యాయం చేయాలని అడిగి వచ్చినాం లోపలికి. సార్కి పంపిస్తానమ్మా, అక్కడ చూసుకుంటానని చెప్పింది. సరే మేడమే న్యాయం చేయాలని నేను చెప్పేసి వచ్చినాను. మమ్మల్ని ఈ విధంగా సతాయడం మంచిది కాదని కోరుకుంటున్నాను. నా పేరు ధర్మారెడ్డి సార్. నాది నందికుంట గ్రామము. నా 2 ఎకరాల 39 సెంట్లలో వేరే వాళ్ళు వచ్చి నాకు కావాలంటున్నారు. వాళ్ళు నాకు ఆక్రమించాలని రమాదేవి పిలుస్తుంది. మిగతా కొత్తపల్లి ఎంఆర్ఓ విఆర్ఓ పిలిచినా, నందికుంట విఆర్ఓ పిలిచినా పోయినాను, కొత్తపల్లి ఎంఆర్ఓ పిలిస్తే పోయినాను, జాయింట్ కలెక్టర్ దగ్గరికి పిలిచినా వచ్చినాను. నాకు ఎవరు ఏంటి పిలిచిపించారనేది ఎవరు సమాధానం లేదు. లాస్ట్కు నేను కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చి నేను అర్జీ ఇచ్చి నా సర్వే నంబర్లో నేనే ఉన్నాను, వేరే సర్వే నంబర్లో నాకు అవసరం లేదు, నాది ఏమన్నా ఉంటే కూడా వాళ్ళకి ఏమని చెప్పండి చెప్పి నాది వేడుకుంటాను. కలెక్టర్ మేడానికి నేను ఇచ్చినాను, అర్జీ ఇచ్చాం. మా నాయకు మాకు జరగాలి. రమాదేవి, రవీంద్రారెడ్డి భర్త రమాదేవి.